హలో అండి అందరికీ. ఈరోజు చాలా ఈజీగా ఇంట్లోనే వెండి, రాగి, ఇత్తడి పాత్రలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. అందరి ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది. ఎక్కువగా పూజలు చేసుకునే వాళ్ళు రోజువారీగా ఇలా పట్టి పట్టి రుద్దాల్సిన పని లేకుండా సూపర్ లిక్విడ్ని ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా లిక్విడ్ తయారు చేసుకొని పెట్టుకుంటే ఒక్కసారి ముంచి తేల్చారంటే ఇట్టే మెలమెల మెరిసిపోతాయి మీ పాత్రలన్నీ కూడా. మరి తప్పకుండా ట్రై చేసేయండి. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లోని కిచెన్ టిప్స్ అండ్ హ్యాక్స్తో వస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నార్మల్ డేస్లో కాకుండా పండగలప్పుడు మరింత పని పెంచుకోకుండా సింపుల్గా ఇలా ఒక లిక్విడ్ తయారు చేసుకొని పెట్టుకున్నారంటే సింపుల్ అండ్ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి అన్ని పాత్రల్ని కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంట్లో వాడిన రెగ్యులర్ పూజా సామాన్లే కాకుండా పండగలప్పుడు ఇలా ఎక్స్ట్రాగా పడుతూ ఉంటాయి కదా సామాన్లు. ఇలా జిడ్డు పట్టినవైనా లేదా నల్లగా వచ్చినవైనా ఎలాంటివైనా సూపర్ లిక్విడ్ తో ఇట్టే క్లీన్ చేసేసుకోవచ్చండి. దానికోసం ముందుగా ఒక 2 లీటర్ల వాటర్ తీసుకున్నాను. మీరు తీసుకునే సామాన్లు బట్టి వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి. అందులోకి నిమ్మ ఉప్పు తీసుకుంటున్నానండి, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే చిన్న గ్లాస్తో వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సామాన్లకి అక్కడక్కడ జిడ్డు ఉంటుంది కదండి, మనం రెగ్యులర్గా చేసుకునే దీపారాధన వల్ల ఆ జిడ్డు పోవడానికి అయితే నేను నార్మల్గా గిన్నెలు తోముకోవడానికి యూజ్ చేసే లిక్విడ్లు ఉంటాయి కదండి, అదొక స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేనట్టయితే ఒక స్పూన్ సర్ఫ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా మనం రెడీ చేసుకున్న లిక్విడ్ని బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న లిక్విడ్లోకి మనం ఏదైతే పాత్రలు తోముకుందాం అనుకుంటున్నామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ఇందులో వేసిన వెంటనే 1 నిమిషం తర్వాత తీసేయాలండి. అలా ఇందులోనే వదిలేసామంటే అవి మరింత నల్లగా అయిపోతాయి. సూపర్ లిక్విడ్ పవర్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చేత్తో ఇలా స్క్రబ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే వెంటనే తీసేసుకొని ఒకసారి బాగా అయితే వాష్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ వాటర్తో గట్టిగా ఒకసారి స్క్రబ్ చేసామంటే ఇలా మొత్తం అంతా క్లీన్ అయిపోతాయండి. లేదు ఇంకాస్త జిడ్డుగా ఉన్నాయంటే స్క్రబ్తో క్లబ్ చేసుకుంటే సరిపోతుందండి. నాకైతే మంచిగా క్లీన్ అయిపోయి వీడియోలో చూపించిన విధంగా అన్నిటినీ కూడా ఈ వాటర్లో పడి తీసేసుకుంటున్నానండి. చిన్నవన్నిటిని ఒకసారి క్లీన్ చేసుకున్నాను కదండి, ఇలా పెద్దవన్నిటిని కూడా ములిగేంత వరకు పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా పెట్టగానే ఎంత తెల్లగా వచ్చేసాయో. ఈ విధంగా అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అంతేనండి, కొంచెం వదిలేనట్టయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా స్క్రబ్ చేసుకున్నామంటే చక్కగా కూడా తెల్లగా వచ్చేస్తాయండి. చేతికి ఎక్కువగా అస్సలు పని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండగకి ఈ ట్రిక్ నచ్చితే మీరు తప్పకుండా యూజ్ చేసి మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. కానీ ఇలా మొత్తం అంతటినీ కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇవి పండగలటప్పుడే వాడుతుంటాం కాబట్టి బాగా జిడ్డు పట్టేసింది. అందుకని ఇలా వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే చక్కగా తెల్లగా వచ్చేస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటే చూసారు కదా ఎంత తెల్లగా వచ్చేసిందో. ఇలా అన్నిటినీ కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈ ప్లేట్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఈ సూపర్ లిక్విడ్ని ఇందులోనే వేసేస్తానండి. ఈ విధంగా ప్లేట్లోకి మొత్తం అంతా వేసేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే దానిలో ఉన్న నలుపు అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. చేత్తోనే ఇలా క్లీన్ చేస్తుంటే చూస్తారు కదా అంచు అంతా ఎలా క్లీన్ అయిపోతుందో. మీరు గమనించినట్టయితే అంత సూపర్ లిక్విడ్ అండి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఈ వాటర్లో వేయగానే ఒక 2 నిమిషాలు 1 నిమిషం మాత్రమే ఉంచాలి. ఎక్కువసేపు ఉంచామంటే మరింత నల్లగా మారిపోయే అవకాశం ఉంది. వీడియోలో చూపించిన విధంగా నేను చిన్నవన్నీ ముందే క్లీన్ చేసుకున్నాను కదా, అన్నిటినీ కూడా ములిగేంత వరకు మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలండి. వెంటనే ఈ ప్రాసెస్ చేయడం వల్ల చక్కగా అలానే క్లీన్గా ఉంటాయండి. వీడియోలో చూపించిన విధంగా వెంటనే వీటిని తడారు పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఒక వారం రోజులు వరకు ఇలానే క్లీన్ గా ఉంటాయి. ఇలా మొత్తం అన్నిటినీ కూడా తడి లేనంత వరకు కూడా శుభ్రం చేసుకోవాలండి. అప్పుడే మనం ఎంత కష్టపడినా కూడా యూజ్ అనేది ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా అన్నిటినీ కూడా వాటర్లో పడి తీసేసి వెంటనే ఇలా పొడి క్లాత్ వేసుకొని శుభ్రం చేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ లిక్విడ్ చేసుకుంటే వెంటనే 1-2 నిమిషాలు మాత్రమే ఉంచుకోండి. అప్పుడే మనకి చేతికి ఎక్కువ పని లేకుండా ఈ పండగకి చాలా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు. దేవుడి సామాగ్రి అంతా కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. మీరు ట్రై చేసినప్పుడు మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ అయినా ఎమ్మీ రెసిపీస్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా క్లీన్ అయిపోయాయో. అసలు మనం రోజువారీ సామాన్లు అయితే పట్టి తోద్దా ఉంటాం. ఫెస్టివల్స్ అప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేసి లిక్విడ్ తయారు చేసుకున్నారంటే చాలా సింపుల్గా ఎన్నిటినైనా ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చండి. టిప్ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇంకా వెండి సామాన్లు అయితే చాలా శుభ్రంగా నీట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. జిడ్డు పట్టి ఉన్న నల్ల మచ్చలతో ఉన్న గిన్నెలైనా సరే ఇట్టే క్లీన్ చేసేసుకోవచ్చండి. వాటికి కూడా ఎక్కువగా మనం పని చెప్పాల్సిన అవసరం లేదు. దానికోసం ఒక బౌల్లోకి అయితే మీరు తీసుకున్న వెండి సామాన్లు బట్టి వాటర్ అయితే తీసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా నేనైతే మాత్రం 1.5 లీటర్ వాటర్ తీసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకున్నాను. మనం
మిషన్లో వేసే లిక్విడ్ యూస్ చేస్తున్నానండి నేను ఇక్కడ. లిక్విడ్కి బదులు సర్ఫ్ ఉన్న ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక చెంచా అయితే బేకింగ్ సోడా వేస్తున్నాను. ఈ మూడు బాగా కలిపినట్టు అయితే కలిపేసుకోవాలి. దీన్ని అంతటినీ కూడా తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా కొంచెం వేడెక్కాలండి. ఇలా వాటర్ అంతా కూడా వేడెక్కడం స్టార్ట్ అయింది కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేడెక్కిన వాటర్లోకి ఒక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న వెండి పాత్రలన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ కూడా వేసేసుకోవాలండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. తర్వాత వేసేసుకుంటే ఆ వేడికి మనం వేసిన సర్ఫ్కి, బేకింగ్ సోడా, ఉప్పుకి చక్కగా ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతాయండి. ఒకసారి మొత్తం ములిగేలాగైతే కలుపుకోవాలి అన్నిటినీ కూడా. ఈ విధంగా అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కొంచెం నీళ్ళు అన్నీ కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం గోరువెచ్చగా అవుతాయి. అప్పుడు మాత్రమే వీటిని తీసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా తీసుకొని ఏదైనా శుభ్రమైన బ్రష్తో క్లీన్ చేసుకోవాలండి. మనం మూలలను క్లీన్ చేయలేం కాబట్టి బ్రష్తో అయితే కొంచెం సులువుగా ఉంటుంది. వాడిన బ్రష్ శుభ్రమైనది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా ఎంత జుడ్డైనా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రాగా మనం ఏమీ పెట్టవసరం లేదు. ఆ వాటర్లో ఒకసారి బ్రష్ని డిప్ చేసి మొత్తం మూలలంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకోవడం వల్ల చాలా తెల్లగా ఉంటాయండి. ఇలా అయితే చేయడం వల్ల ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. పట్టి రుద్దాల్సిన అవసరం లేదు. సరే ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో. మీరు కూడా ట్రిక్ నచ్చితే తప్పకుండా ఈ పండగకి యూజ్ చేయండి. ప్రతిదీ కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలండి. పట్టి రుద్దాల్సిన పనేం లేదు. మనం ఏ బ్రష్తో అయితే యూజ్ చేసామో ఆ బ్రష్తోనే అన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసేసుకోవడమే. కాకపోతే మూలకి మనం చేత్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి కొంచెం నీట్గా బ్రష్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటే అన్ని వైపుల నుంచి క్లీన్ అవుతుంది. ఇలా మొత్తం అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా, బ్రష్ ఎంత నల్లగా మారుతుందో అంటే అంత మంచిగా క్లీన్ అవుతుందని అర్థం అండి. ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. గ్యాసులను అయితే కొంచెం ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు అండి. దీపంకి వాడే కుందులను అయితే అస్సలు క్లీన్ చేయలేము కదా, వాటిని కూడా ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. సూపర్ లిక్విడ్తోని చాలా సింపుల్ అండ్ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఈ లిక్విడ్ని ఈ పండగకి మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. చూసారా ఎంత జిడ్డు పట్టిన దీపం గుందైనా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. నేను చూపించినట్టుకైతే క్లీన్ చేసుకోండి. చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. మూలకు కూడా జిడ్డు అంతా కూడా వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత మంచిగా క్లీన్ అవుతుందో. ఇలా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ కూడా బాగా నలుపు ఉన్న దగ్గర బ్రష్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం ఎక్స్ట్రాగా ఏ సర్ఫ్ అవన్నీ కూడా యూజ్ చేసిన అవసరం లేదు. ఆ వాటర్ లిక్విడ్తోనే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీపం కుందులు చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. అసలు మనం నార్మల్గా క్లీన్ చేస్తున్నప్పుడు కూడా అంచులన్నీ క్లీన్ చేయడం కష్టమైపోతూ ఉంటుంది కదా, ఇలా డిజైన్ ఉండే కుందులు. అలాంటప్పుడు కూడా ఈ లిక్విడ్ యూజ్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నింటినీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలండి. దానికోసమే నేను ఇక్కడ 1.5 లీటర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. అందులోకి ఈ శుభ్రం చేసుకున్న వెండి కుందుల్ని, గ్లాసుల్ని, గిన్నెల్ని అన్నింటినీ కూడా అందులో వేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా నార్మల్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడుచుకొని చక్కగా ఆరబెట్టుకున్నామంటే వారం రోజుల వరకు ఇలానే తెల్లగా ఉంటాయండి. మీరు కూడా ఈ టిప్స్ యూజ్ చేస్తూ ఈ సూపర్ లిక్విడ్ని తయారు చేసుకొని మీరు కూడా క్లీన్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పార్ట్ 1 పూజా సామాగ్రితో పాటు పార్ట్ 2లో కిచెన్లో సింపుల్ క్లీనింగ్ హ్యాక్స్తో వచ్చేస్తానండి. మీకు నచ్చితే తప్పకుండా ఆ వీడియో కూడా చూసి సపోర్ట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.